జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ 10 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గానికి చేసిందేం లేదని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా డ్రైనేజీ పొంగి పొర్లుతోందని, ఎక్కడ చూసినా చెత్త చెదారంగా మారిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలించేది కాంగ్రెస్ కాదని మజ్లిస్ పార్టీ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తూ ఉన్నది. కానీ జూబ్లీహిల్స్ పరిస్థితి ఏ రకంగా ఉందో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు ఈ పరిపాలించినటువంటి పార్టీలను ఓట్లు అడుగుతున్నటువంటి ఈ రెండు పార్టీలను అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ లేదు. పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాలు కూడా ఇక్కడ ముఖ్యంగా బస్తీలలో జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి అసెంబ్లీ ప్రాంతంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు. చాలా మంది జూబ్లీహిల్స్ అనుకుంటే